సార్ మా నాన్నగారు కూడా మీలాగే ఎంతో నిజాయితీపరుడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సస్పెండ్ అవుతూ ఉండేవారు. నిజాయితీగా ఉండడం వల్ల పెద్ద ఉపయోగం లేదనిపిస్తుంది సార్. ఉపయోగం లేకుండా ఏమి ఉండదు. మిమ్మల్ని చూసాక అనిపించింది, సరైన మనిషి చేతిలో అధికారం ఉంటే కనుక అప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది. సార్ నేను మీలాగా అవ్వాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలి? నిజాయితీగా ఉంటే సరిపోతుంది. బాయ్. అంటే ఇంకా మీరు నన్ను గుర్తుపట్టినట్లేదు. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు మీరు నన్ను చీటింగ్ ఆపేయమని చెప్పారు. నేను చీటింగ్ ఆపేశాను సార్. ఆ ఆటో అబ్బాయి నువ్వు? ఎస్ సార్.